పదవితో సంబంధం లేకుండా ప్రజాసేవ చేసేందుకే రాజకీయ నాయకులు ముందుకు రావాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఎంపీటీసీల ఆత్మీయ వేడుకలు సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ హనుమన్న గారి స్వరూపానరేందర్ రెడ్డికి ఎంపీటీసీ సభ్యులకు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలను అందించిన ప్రజా ప్రతినిధులను అభినందించారు. ప్రజల సమస్యల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని, రాజకీయాలు పదవులకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ సభ్యులకు, అలాగే తాజా మాజీ అయిన సర్పంచ్లకు, పత్రికా మిత్రులకు, గ్రామాల నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు, గౌరవ సెక్రటరీలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 5 సంవత్సరాలు చూస్తుండగానే గడిచిపోయింది చాలా ఈజీగా. ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రతి ఒక్కరికి ఆత్మీయ అనుబంధం ఉంది. ఒక్కొక్క ఎంపీటీస్ తోటి నాకు ఆత్మీయ అనుబంధం ఉంది. ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరగకుండా 5 సంవత్సరాలు పూర్తి చేసినందుకు నేను చాలా సంతోషంగా గౌరవపడుతున్నాను. నేను మా తండ్రి దివంగత ప్రతాప్ రెడ్డి గారు 13 సంవత్సరాలు సర్పంచ్ పదవి కాలం చేసిండు. ఆయనను చూస్తూ పెరిగిన కాబట్టి నాకు కూడా రాజకీయంగా ప్రజలతో ఉండాలనే కోరికతోటి రాజకీయాలు రావడం జరిగింది. నా గురువు, నా పితృ సమానులు గౌరవ మదన్ రెడ్డి గారు. నా ఇన్స్పైర్ ఏంటంటే రాజిరెడ్డి గారు. ఎందుకంటే పదవి ఉన్నా లేకున్నా ప్రజలతోటి మమేకమై ఎప్పుడు ప్రజలతో ఉన్నటువంటి కాబట్టి తనను చూసుకుంటూ ఈ మధ్యన చాలా సంతోషపడుతుంది. ప్రజలు అసలు ఎప్పుడు ఇద్దరు పోతాడో, ఎప్పుడు ఇంటికి పోతాడో తెలియదు. ప్రతిరోజు ప్రజలనే ఉంటుంది కాబట్టి ఆయననే నా ఇన్స్పైర్. పత్రికా చూసరికి ప్రతి కార్యక్రమాన్ని మేమేం చేసినా ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోయేది వారధిగా పనిచేసిన నా పత్రికా మిత్రులకు నేను అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను, కృతజ్ఞతలు. రాబోయే రోజులలో కూడా ఉమ్మడి 2 మండలాలు ఏదైతే ఉందో గౌరవ సర్పంచులు కూడా నాకు అప్పట్లో చాలా హెల్ప్గా ఉండే. ఎక్కడ పోయినా సెక్రటరీలు మంచి స్వాగతించరు, ఆప్యాయంగా పలకరించరు. అలాగే ఈ బంధము సరే పార్టీలకు అతీతంగా పనిచేసాం ఎప్పుడైనా కానీ, అదేవిధంగా ఈ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే రాబోయే రోజులలో కూడా ఏదో పదవి అయిపోయిందని కాకుండా ప్రతి ఒక్కరితోటి ఆప్యాయంగా ఉంటూ రేపు పదవి అయిపోయినా కానీ ప్రజాక్షేత్రంలో ఉండి ఇదే ఆప్యాయంగా నన్ను ఇదే ఆప్యాయత ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను.